కెమెరా కిందకి కొంచెం బ్యాక్ సార్ సార్ యాక్షన్ ఓకే బాయ్ నియోజకవర్గంలో తెలంగాణ ప్రజాపాలన వచ్చిన తర్వాత కేఎల్ఆర్ గారి నాయకత్వంలో దాదాపు 10 కోట్ల రూపాయలకు సంబంధించి ఎలా ఫౌండేషన్లు వేసుకున్నాం. ఇవి కాక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారంగా గ్రామీణ ప్రాంతాల్లో 4 కార్యక్రమాలు, పట్టణ ప్రాంతాల్లో 2 కార్యక్రమాలు, గ్రామీణ ప్రాంతాల్లో రైతు భరోసా, అదేవిధంగా ఉపాధి హామీ భూమి లేని వాళ్లకు కూడా సంవత్సరానికి 12,000 కార్యక్రమం, పట్టణ ప్రాంతాల్లో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు. ఇవి రేపటి నుంచి లాంఛనంగా ప్రారంభోత్సవం చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ఈ యొక్క పథకాలు అందుకునే వారికి శుభాకాంక్షలు. అర్హత కలిగిన వాళ్ళందరికీ ప్రభుత్వం ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్న ప్రక్రియను రేపటి నుంచి ప్రారంభిస్తోంది. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతి మండలానికి ఒక గ్రామంలో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఉపాధి హామీ భూమి లేని వాళ్లకు సంవత్సరానికి 12,000లో మొదటి కిస్తు ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఎటువంటి అపోహలు గాని ఎటువంటి ఆందోళన అవసరం లేదు. ప్రభుత్వం చాలా స్పష్టంగా ప్రజాపాలన కింద ప్రజాపాలన ప్రభుత్వం మీ ఆకాంక్షలకు అనుగుణంగా, నియంతృత్వానికి వ్యతిరేకంగా కోరుకున్న మార్పుకు అనుగుణంగా ఈ ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి ప్రతి అర్హత కలిగినటువంటి, ఎక్కడైనా అర్హత ఉండి మీకు రాకపోయి ఉంటే మీ స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడిని గాని, మీ స్థానిక ప్రభుత్వ అధికారిని గాని స్పందించి వాళ్ళ దగ్గరికి వెళ్లి మీ యొక్క అర్హత పట్ల ఒక విజ్ఞాపన ఇవ్వండి. ప్రభుత్వం బాధ్యత అర్హత కలిగిన వాళ్ళందరికీ. చరిత్రలో చాలా పెద్ద రాజ్యాంగ ప్రస్థానం ఉంది. రేపు మనం 75వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. ఇటువంటి సర్కమస్టెన్సెస్ లో ఎన్నడూ లేని విధంగా ఇటువంటి 4 సంక్షేమ కార్యక్రమాలను తీసుకోవడం అనేది ఒక చరిత్ర. గతంలో 200 యూనిట్లు కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, 500కి గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, సన్నవాట్లకు 500 కావచ్చు, 2 లక్షల మాఫీ కావచ్చు, 55,000 ఉద్యోగాలు కావచ్చు, 1వ తారీఖు జీతాలు కావచ్చు, అనేకమైనటువంటి కార్యక్రమాలు జరిగే సందర్భంగా ఈ 4 కార్యక్రమాలు తెలంగాణ యావత్ పేద ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాలు. ఇవి అందించడానికి అధికారులు కూడా బాధ్యతగా ప్రభుత్వంలో అంశాలను అమలు చేసే వారుగా సక్రమంగా చేయాలని కోరుకుంటూ, స్థానికంగా ఉండబడేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, నేను మిగతా ప్రతిపక్షాలందరూ కూడా కోరుతా ఉన్నా, మీకేదైనా అక్కడ తప్పు జరుగుతుందని చెప్తే తప్పకుండా బాధ్యత గల ప్రతిపక్షంగా అధికారుల దృష్టికో మా దృష్టికో తేండి. అనవసరంగా ప్రజలను కన్ఫ్యూజ్ చేసి అనవసరంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేయొద్దని వాళ్ళందరూ కూడా కోరుతూ, ఈ కార్యక్రమం విజయవంతం లోపల ప్రతి తెలంగాణ బిడ్డ భాగస్వామ్యం కావాలని ఆకాంక్షిస్తా ఉన్నాను.